హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. ఈ రోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ స్ట్రీట్ సైడ్లో మనం ఎక్కువగా చికెన్ గ్రేవీ కర్రీ చూస్తాం కదా, ఆ స్టైల్లో నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. మా కిడ్స్కి అండ్ మా హస్బెండ్కి ఎంతో ఇష్టంగా తింటారని ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక మసాలా దినుసులు, లవంగాలు, చెక్క ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసుకోని అనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను కిడ్స్ ఉన్నారనేసి తక్కువ మసాలా తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఒక 2 పెద్దపాటి ఆనియన్స్ తీసుకొని, గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఆనియన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. మూత వేసి ఆనియన్స్ మంచిగా దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడికిన తర్వాత మూత తీసి పసుపు, అల్లము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా వేగనియాలి. అప్పుడైతేనే అల్లం వాసన రాకుండా ఉంటుంది కర్రీకి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే చికెన్ కుక్కర్లో చేస్తున్నాం కనుక చికెన్ నీచు వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లోనే బాగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడైతేనే మనకు చికెన్ నీచు వాసన లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. పసుపు, ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యే విధంగా చికెన్ కుక్కర్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే చికెన్కి మంచిగా పట్టేసేసి ఆ స్మెల్ అనేది మనకు పోతుంది. ఇంకా చికెన్ పైన మూత వేసేసి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చేసుకోవాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఎలా పైకి వస్తున్నాయో ఆ వాటర్ అన్నీ మొత్తం పీల్చుకునేంత వరకు ఆయిల్లోనే మనం మంచిగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఎటువంటి స్మెల్ రాదు. చికెన్ కొంచెం సేపు మూత వేసి మళ్ళీ కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత మూత తీసేసి గ్రేవీ కోసము ఇక్కడ మనం ఎటువంటి బాదం అట్లాంటివి యూజ్ చేయకుండా ఇక్కడ 2 చిన్నపాటి టమాటా ముక్కలను తీసుకుంటున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను గ్రేవీ థిక్నెస్ రావనిక. మీరు కూడా మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టమాటా యాడ్ చేసుకోవచ్చు. టమాటాలను వెంటనే కలపకుండా అలాగే ఉంచేసేసి కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికాక మనం కింది మీదకి మంచిగా కలిపేస్తే ఏంటంటే టమాటా అన్నది దగ్గరికి ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు టమాటాలు మనకి దగ్గరగా ఉడికిపోయాయి కనుక మనకు కావాల్సినంత కారము, ఉప్పు సరిపడినంత, టేస్ట్కి సరిపడినంత వేసుకుందాము. మా పిల్లలు అయితే ఎక్కువగా కారం తినరు కనుక నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ధనియాల పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ముక్కకు పట్టే విధంగా కారం, ఉప్పు, ధనియాల పొడిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు కారం పచ్చివాసనంత పోయేంత వరకు కొంచెం నూనెలోనే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ నూనెలో బాగా మగ్గనిచ్చిన తర్వాత చూడండి పైన నూనె ఎలా చికెన్కి తేలుతుందో. అలా తేలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి. మనకు అది కుక్ అయ్యేసరికి గ్రేవీ దగ్గరగా అయిపోతుంది. మనకు అప్పుడు మాత్రమే గ్రేవీ ఎక్కువగా వచ్చినట్టు ఉంటుంది. సో మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కొంచెం వాటర్ వల్ల ఏంటంటే ఎక్కువ గ్రేవీనెస్ వస్తుంది. కొంచెం ఏదైనా పొడి, కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లాస్ట్గా ఫైనల్గా చికెన్ మసాలా బాగా వేసి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. మనకి మటన్ అయితే ఎక్కువగా విజిల్స్ రావాలి. చికెన్ అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే ముక్క దగ్గరగా ఉడికిపోతుంది అనమాట. అప్పటి వరకు ఉంచకూడదు. ఓన్లీ 2 విజిల్స్ వస్తే చాలు. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మన టేస్టీ చికెన్ ఈజ్ రెడీ. చూడండి గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో, నూనె కూడా చూడండి పైన ఎంత బాగా తేలుతుందో. మనం చికెన్లో ఎంత కొంచెం ఆయిల్ యాడ్ చేసినా చికెన్లో కంపల్సరీ ఆయిల్, నూనె అనేది ఎక్కువగానే వస్తుంది. మనం ఇప్పుడు ఇంత గ్రేవీ కనిపిస్తుంది కదా, ఆఫ్టర్ ఒక 1 అవర్ తర్వాత చికెన్లో గ్రేవీ అంతా థిక్నెస్ అయిపోతుంది. ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూడండి గ్రేవీ ఎంత థిక్నెస్ అయ్యిందో, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.